ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన యేసుకే చెందునుగాక. ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా మెస్సియా మినిస్ట్రీస్కి శామ్యూయల్ గారికి, అమ్మగారికి, అలాగే దేవుడే అభిషేకించి ఈ పరిచర్యను తన దాసుడైనటువంటి మరీదాస్ అయ్య గారి ద్వారా నడిపిస్తున్నటువంటి అభిషక్తులైనటువంటి మరీదాస్ అయ్య గారికి, కుటుంబానికి, మెస్సియా మినిస్ట్రీస్ లో పనిచేస్తున్న ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తమ్ముళ్ళు మంచిగా ప్లే చేశారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్ చెప్పండి. మీరు చాలా జాగ్రత్తగా వర్తమానం వినాలని. తల్లులారా మీరు కూడా ఇటు కూర్చోండి ఖాళీలో చక్కగా. ఒక్క నిమిషం, రతన్ రాజు ఆ టీం వాళ్ళందరూ వచ్చి ఆ కుర్చీలు అక్కడేనమ్మా, త్వరగా రావాలి. స్వరూపు తొందరగా తొందరగా ఆ కుర్చీలన్నీ తీసుకొచ్చి ఎదురు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారిని పైకి దైవజనరాలు అమ్మగారు ఎల్సి శామ్యూయల్ అమ్మగారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అమ్మగారిని కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. తొందరగా వందనాలమ్మా. తమ్ముడా కొంచెం సౌండ్ మంచిగానే పెట్టు. మనకు అవతల నుంచి వస్తున్న ఏ సౌండ్ కూడా మంచిగా పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందరు మంచిగా ఉండాలి. ఆమేన్ ఆమేన్. ఇవాళ దేవుడు మీతో మాట్లాడమని ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మీ దగ్గరికి పంపించాడు. దేవుడే మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి. ఈరోజు మన వర్తమానం ఏంటంటే 143వ కీర్తన 5వ వచనం. ఒకసారి చదివి సాయం చేయండి. అందరూ బైబిల్ తీయాలి. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. 143వ కీర్తన 5వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 143వ కీర్తన 5వ వచనం. చదవాలి. ప్రైజ్ ది లార్డ్. చాలండి. పూర్వపు దినాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. నీ పూర్వపు దినాలు, మన పూర్వపు స్థితి ఎలా ఉంది? చాలా మంది జీవితాల్లో ఈ వాక్యం చాలా ప్రభావితం చేసింది. వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడునుగాక. ఆయన మాట్లాడతాడు. 2 నిమిషాలు ప్రభుని మన మధ్యకి ఆహ్వానిద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, మీరు మాట్లాడండి. మా జ్ఞానం సరిపోదు ప్రభువా. మీరు మాట్లాడితే బిడ్డల హృదయాల వాక్యం వైపు త్రిప్పబడితే ప్రతి బిడ్డకి రాత్రి ఆశీర్వాదమేనైనా. మీ వాక్యంతో మీరు మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి. నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మేలు చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకిట్ చూడాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ పూర్వపు స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో. భక్తుడు అంటున్నాడు, నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. అసలు నీ స్థితి ఏంది? చాలా మందికి పూర్వపు స్థితి మర్చిపోతారు. దేవుడు చేసిన సహాయం మర్చిపోతారు. దేవుడు స్వస్థపరిచిన స్వస్థత మర్చిపోతారు. సేవకుడు, సేవకురాలు నీ ఇంటికి పదే 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 వచ్చి అయ్యా నువ్వు మారాలి అని నిన్ను దేవుళ్ళలో నడిపించిన స్థితి మర్చిపోతారు. డబ్బు పెరిగితే, ధనం పెరిగితే, ఆస్తి పెరిగితే పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. పూర్వపు స్థితి అంది. నేను 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా,
ఒక 20 సంవత్సరాల క్రితం నా స్థితి ఏంది? చాలా మంది అర్థం చేసుకోరు. దేవుడు మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీ పూర్వపు స్థితికి జ్ఞాపకం ఉంచుకోమంటే దావీదు చెబుతున్నాడు, అయ్యా నేను నా పూర్వ స్థితికి జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్థితి నువ్వు ఇచ్చావు. చాలా మంది అసలు నీకు ఎప్పుడన్నా దేవుడు ఏం చేశాడో చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు దేవుడు ఏమి చేయలేదనేవాళ్ళు. సరే చేశాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, అందరూ దించండి. ఇప్పుడు దేవుడు 420 సంవత్సరాల తర్వాత ఒక జాతికి, ఒక సంతతికి, దేవుని బిడ్డలకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అరే బాబు, నీ పూర్వపు స్థితిని ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చూడండి, 27వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగారు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తుకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చూడండి. ఆది కాండంలో 46వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదవండి. యాకోబు కోడన్లు మినహాయించి అతని గర్భవాసమున పుట్టినవారు, యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారు 66. ఐగుప్తిలో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ప్రైజ్ ది లార్డ్. 420 సంవత్సరాలు గడిచిపోయింది. 70 మంది మాత్రమే ఐగుప్తు దేశానికి దేవుడు బొమ్మంటే వెళ్ళారు. ఇప్పుడు చదువుతున్నాడు 420 సంవత్సరాల తర్వాత వాళ్ళు లక్షలుగా మారిపోయారు. వాళ్ళు ఎంతగా విస్తరించారంటే లక్షల మంది అయిపోయారు. ఏమండి, ఒక అతన్ని సంతతి లక్షల మందిగా విస్తరించిపోయింది. దేవుడు సహాయం చేస్తే వారిలో ఒంటరి అయినవాడు వాడు 10,000 అవును. ఆమేన్. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంది, విస్తరించారు, లక్షల మంది అయిపోయారు. వీళ్ళందరూ బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటారు, షూరు అరణ్యంలోకి వచ్చారు. అక్కడి నుంచి దాటుకుంటూ వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏలీము మారా దాటిన తర్వాత ఏలీము అనే ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో దిగిన తర్వాత అక్కడికి వెళ్ళగానే 70 ఈత చెట్లు ఉన్నాయంట, 12 నీటి బుగ్గలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? లక్షల మందిగా విస్తరించినప్పుడు లక్ష్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు దేవుడు దీవెన మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విస్తరించి లక్షల మంది అయిన తర్వాత వీళ్ళు నడుస్తున్నప్పుడు, వీళ్ళు వస్తున్నప్పుడు, దేవుడు చేసిన అద్భుతాలు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి అనిపిస్తూ ఉంది. దేవుణ్ణే మర్చిపోయి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, అసలు నీ స్థితి ఏందో తెలుసా నీకు? ఒకసారి నీకు జబ్బు ఉన్నప్పుడు, అప్పు ఉన్నప్పుడు, పరిస్థితి బాగోనప్పుడు, కుటుంబం చితికిపోయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శ్రమ అనుభవంలో ఉన్నప్పుడు, శ్రమల పాలైనప్పుడు, అవమాన పాలైపోయినప్పుడు, నీ పరిస్థితి బాగోనప్పుడు నువ్వు ఒక్కసారి ఎప్పుడన్నా నువ్వు రిమైండ్ చేసుకున్నావా? భక్తిలో పడిపోకుండా ఉండాలంటేనంట పూర్వపు స్థితి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు హెచ్చించిన స్థితి కాదు, ప్రతిరోజు నీ పూర్వపు స్థితిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. వీళ్ళు మరిచిపోతే దేవుడు ఏలీముకి తీసుకొచ్చి ఏలీములో పెట్టి ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో మీరు అనుకుంటున్నారా మీరు 70 మంది మాత్రమే ఐగుప్తికి వెళ్ళారు. యాకోబుకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు 70 మంది మాత్రమే ఐగుప్తిలో ఉన్నారు.
వాళ్ళు 12 గోత్రాలు అయిపోయారు. వాళ్ళు 12 మంది కుమారుల సంతానం అయిపోయారు. ఇదిగో వీళ్ళు ఎన్నిక లేని వారిగా ఉన్నారు. దేవుడు చేత దేవుడు చిత్తంతో అడుగు పెడితే వాళ్ళు లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు రాగానే 75 చెట్లు కనపడుతున్నాయి. అరే బాబు, మన తాత యాకోబు ఉన్నాడే, ఇదిగో మనం వెళ్ళింది 70 మందేనంట. ఇదిగో 12 నీటి బుగ్గలు ఉండే, ఇదిగో 12 గోత్రాలు వాళ్ళేనంట. ఒక్కోసారి దేవుడు విస్తరించిన తర్వాత మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఒక్కోసారి నీ స్థితి బాగోనప్పుడు, నీ ప్రణాళికలు బాగోనప్పుడు సేవకురాలు వచ్చి ఇదిగో నీ దగ్గర మోకరించి నీ కోసం కన్నీరు గార్చి నీ మీద చేయి పెట్టి ప్రభువా కేక మర్చిపోతావు. సేవకుడు చేసిన మేలు మర్చిపోతావు. దేవుడి స్వస్థతను మర్చిపోతావు. ఇదిగో దేవుడే ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వాదాన్ని మర్చిపోతావు. నీ పూర్వపు స్థితి ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకున్నావా? నీ పూర్వపు స్థితి జ్ఞాపకం ఉంచుకున్నావా? చాలామందికి పూర్వపు స్థితి జ్ఞాపకం ఉండదండి. చాలామంది దీవించబడ్డ తర్వాత మారిపోతూ ఉంటారు. అందుకని వాక్యం మాట్లాడుతూ ఉంది, 420 సంవత్సరాల తర్వాత వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, మీరు మర్చిపోయారు. చాలామంది మర్చిపోతారు. ఇవాళ చర్చికి రావాలంటే, ప్రార్థన చేయాలంటే, దేవుణ్ణి అడగాలంటే, ఇదిగో దేవుని చిత్తంలో ఇదిగో నీకు కావాల్సింది దేవుడు ఇవ్వాలంటే అక్క మందిరానికి రా, అన్న మందిరానికి రా. కూటం ఉంది. మీకు ఒక విషయం తెలుసా? ప్రతి సేవకుడు ఫ్యాషన్ ఏందో తెలుసా? మీకోసం చచ్చిపోతారు. మాకు చుట్టాలు పెద్దగా ఏమి ఉండరు, మీరే మా చుట్టాలా. మాకు పెద్దగా ఆస్తులే ఉండవు. మీ ఆస్తులే, మీ ఆశీర్వాదమే, మీరు నమ్మకంగా బ్రతికే విశ్వాసమే, మీరు సమాధానంతో ఉంటే అదే మా సమాధానం. మాకు పెద్ద ప్యాషనే ఉండదు, మాకు సేవే ప్యాషన్. చాలామంది సేవకులు కుటుంబాలను బలిదానంగా అర్పించారు. చాలామంది ఆరోగ్యాలు పనంగా పెట్టారు. చాలామంది సేవకులు అయ్యా వీళ్ళు రక్షణ పొందాలి, వీళ్ళు మారు మనసు పొందాలి, వీళ్ళ కుటుంబాలు దీవించబడాలి, వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వీళ్ళ పిల్లలు దీవించబడాలని ఇదిగో ప్రతిదీ వదిలిపెట్టి మీకోసం కన్నీరు గారిస్తే సేవకుడు ప్రయాసను మర్చిపోతావు. పూర్వపు దినాన్ని నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకున్నావంటే నీ పూర్వపు స్థితి మొత్తం మర్చిపోతున్నావు. నీ స్టార్టింగ్ పరిచర్య, నీ స్టార్టింగ్ సేవా జీవితం, నువ్వు ఎట్లా వచ్చావో మినిస్ట్రీలోకి, నువ్వు ఎట్లా నిలబడ్డావో మర్చిపోతున్నావు. 420 సంవత్సరాల తర్వాత మర్చిపోతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎక్కువ చేస్తున్నట్టున్నావు. లెక్క పెట్టుకోండి మీ పరిస్థితి ఒకసారి, నీ దేనస్థితి ఒకసారి చూడు. మన జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే అండి, మర్చిపోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. డబ్బు, ఫేమ్ అన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు అద్భుతం తెలుసా, ఒక ఫ్యాషన్ తెలుసా, ఇంటికి పోయేలకి ఇది వరుసని వేరే క్యాలెండర్లు అన్నీ ఉంటాయి. నీ కోసం సేవ చేసేవాడు క్యాలెండర్ తీసి పక్కన పడేస్తావు. అయ్యగారు పెట్టుకుందాం అనుకున్నాను కానీ లేదని, అసలు నీ కోసం ప్రాణత్యాగం చేసి ఉపవాసం ఉండి ఇదిగో కడుపు నాయి కట్టుకొని పిల్లల పక్కన పెట్టి పరిస్థితులు కడుపు మార్చుకొని సేవ చేసే సేవకుని పక్కన పెడతావు, మర్చిపోతావు. అసలు పూర్వపు దినం ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకున్నావా? ఎప్పుడన్నా నీ స్థితి జ్ఞాపకం ఉంచుకున్నావా? నీకు జరగనప్పుడు, కరువు ఉన్నప్పుడు, కుండలో చేయి పెడితే అన్నం లేనప్పుడు, పని చేసుకోలేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అప్పుల బాకీలు అప్పుల పాలైపోయినప్పుడు, నీ వాళ్ళు, నీ రక్త సంబంధికులు నిన్ను లెక్క లేకుండా చూసినప్పుడు, నువ్వు కన్నీటితో జీవించినప్పుడు, నువ్వు అవమానమే బ్రతుకుగా మార్చుకున్నప్పుడు, నువ్వు మాట్లాడుతుంటే వినలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, నీ కోసం వచ్చిన సేవకుణ్ణి, నీ కోసం ప్రార్థన చేసిన సేవకుణ్ణి, నీ కోసం మోకాళ్ళుని అయ్యా వీళ్ళని మారవండి అని ప్రార్థన చేసిన సేవకుని కూడా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. తిరుగుబాటు ధోరణ మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారు. 4 పాటల్లో కొంచెం వాక్యం తెలిస్తే చాలు సేవకుడు కాదు మినిస్ట్రీ మీదకు దూకే వాళ్ళు కూడా ఉండిపోయారు. అవసరమైతే ప్లేట్ మారుస్తావు, లేకపోతే ఇంకో కూరిపోతావు.
మర్చిపోయావు. మీకు ఒక విషయం చెప్పమంటావా? ఇక్కడ మర్చిపోయి వేరే చోట ప్రత్యక్షమై, ప్రభువా అదే వ్యక్తినయ్యా, అదే సొలొమోను నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, వేరే చోట నువ్వు తాండవిస్తూ ఉంటే అక్కడ ఉంటాడే, నేను మరిదాసయ్య గారి దగ్గర పంపించా, శామ్యూయల్ గారి దగ్గర పంపించా, అక్కడ కృతజ్ఞత లేకుండా ఉండవు నువ్వు. మళ్ళీ ఎక్కడ మొరపెడుతున్నావేంది నువ్వు? చాలామంది జీవితాల్లో సేవకులు ఎంత ప్రయాసపడతారో తెలుసండి. మీ సేవకుడు ఎన్ని గంటలు నిద్రపోతాడో తెలుసు అసలు మీకు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. సేవకులైనా, పరిచర్య చేసే సేవకులైనా ఎవరైనా, మా సేవకుడు ఈ టైంకి నిద్రపోతాడైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. టైం ఉండదు. ఇవాళ నా వర్తమానం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోతే, ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవన శైలి మర్చిపోతే, వాళ్ళు ఎలా వచ్చావో మర్చిపోతే, వాళ్ళ బ్రతుకే మర్చిపోతే, దేవుడు 420 సంవత్సరాల తర్వాత ఒక ప్రాంతానికి నడిపించాడు. ఆ ప్రాంతమే ఏలీము. ఈ ప్రాంతంలో దిగంగానే వాళ్ళ చరిత్ర గుర్తొచ్చింది, వాళ్ళ బ్రతుకు గుర్తొచ్చింది. 70 ఈత చెట్లు ఉన్నాయి, ఇదిగో 12 నీటి బుగ్గలు ఉన్నాయి, 12 గోత్రాలు అంట. మన తాతకు 12 మంది పిల్లలంట. ఇదిగో యాకోబు అనే వ్యక్తి ఒక్కడగా వెళితే 70 మంది ఉన్నాడు. ఆ 70 మంది లక్షల 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 లక్షలుగా దేవుడు విస్తరింపజేశాడు. ఇప్పుడు చెబుతున్నారే, ఎర్ర సముద్రాన్ని దాటించాను, షూరు అరణ్యంలో నడిపించాను, ఇదిగో మారా దగ్గరికి తీసుకొచ్చాను. చేదు కనబడగానే కేకలేసావు, చేదు భరించలేకపోయావు. ఇదిగో చాలా మంది జీవితాల్లో మారాగుంట పోకుండా ఏలీము రాదు. ఆమె చెప్పండి. ఇవాళ చాలామంది మారా కనబడితే ఏంది? చేదు మన జీవనశైలికి చాలా మంచిది, కానీ మనం చేదు తినడానికి ఇష్టపడం. డాక్టర్లు చెబుతారు, నీకు షుగర్ ఉందా? చేదు 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 కాకరకాయ తిను, లేదా అది తిను, నువ్వు లేదా ఇది తిను, లేదా ఇచ్చేయి. ఈ చేదు మర్చిపోతావు. చేదు ఆశీర్వాదంలానే ఉంటుంది. నిన్ను దీవించే ముందు వచ్చేది అంతా చేదైన అనుభవాలే. చేదులో గుండా మారా దాటారు. మారా దగ్గరికి రాగానే ఎక్కడ నీళ్ళు ముట్టుకున్నా చేదే 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 చేదే. చాలామంది అన్న కలిసి రావట్లేదన్నా, మొన్న ప్రార్థన చేశారు కలిసి రావట్లేదన్నా, ఇవాళ ఉన్నాను కలిసి రావట్లేదన్నా, నా పరిస్థితులు మారిపోతున్నాయి అన్నా, నా కోసం మొరపెడతానే ఉన్నావు. నువ్వు మొరపెట్టావు ఎప్పుడన్నా? నువ్వు యథార్థంగా ఉన్నావు ఎప్పుడన్నా? నువ్వు టయానికి ప్రార్థనకు వచ్చావు ఎప్పుడన్నా? 10 నిమిషాల ముందు ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా? నువ్వు మోకాళ్ళుని నీ స్వరం నుంచి వెలువడుతున్న అభిషేకాన్ని ఎప్పుడైనా గుర్తించావా? దేవుడి స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? వదిలిపెడితే 2 నిమిషాలు రోడ్డు మీద ఉంటారు. అదే రోడ్డు మీద నుంచి చర్చిలోకి రావడానికి నడిచి 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 అక్కడి నుంచి రావడానికి చాలా సేపు పట్టింది, కానీ ఇక్కడి నుంచి పోవడానికి మాత్రం 2 నిమిషాలు రోడ్డు ఎక్కేస్తాం. కారణం ఏంటంటే మందిరంలో ఉండలేవు, సేవకుడి దగ్గర ఉండలేవు, భక్తిలో ఉండలేవు. ఇదిగో దేవుడే దేవుడే నిన్ను ఏర్పాటు చేస్తే ఆ సేవకుడిని కూడా గౌరవించావు, సేవకురాలను కూడా లక్ష్య పెట్టావు. మీరు అనుకున్నారా? బహిరంగ ప్రకటన, సేవ మంచి ఆశీర్వాదకరంగా ఉందన్నా, నా పిల్లల్ని సేవకి ఇస్తానన్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. అటు చుట్టు చేతమ్ముడా. లేదు, మీ స్వార్థం ఏందో తెలుసా? మీకు సేవ చేయడానికి సేవకుడు కావాలి, మీ పిల్లలు మాత్రం సేవ చేయకూడదు. ఏనండి, 420 సంవత్సరాల తర్వాత మరచిపోతే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో. నేను మీకు పెద్ద వర్తమానం ఏం చెప్పను, టైం అయిపోతే దేవుడి చిత్తంలో మీరు చూడాలి. ఒక ఆయన ఉన్నాడు, పూర్వపు స్థితి జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఎలాంటి స్థితి అంటే చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన
మన ప్రభువైన క్రీస్తు యేసుకు ప్రైజ్ ది లార్డ్ చెబుతా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఎలా అంటాడు తెలుసా? ఫేస్తు దగ్గర నుండి మాట్లాడుతున్నాడు. ఫేస్తు, అగ్రిప్పరాజు అంటాడు, పౌలా నీకు అతి విద్య వల్ల పిచ్చి పట్టింది, నాకు పిచ్చి పట్టలా. నా ఫ్యాషనే నా క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇలా ఫ్యాషన్ ఏంది చెప్పు. ఇప్పుడు ఈ పౌలు అంటున్నాడు. పౌలు ఎలా అంటాడు తెలుసా? దెయ్యాలన్నీ అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆమేన్ చెప్పండి. దెయ్యాలు మాట్లాడుతున్నాయి, దెయ్యాలే చెబుతున్నాయి వీళ్ళు దేవుడి బిడ్డలని, దెయ్యాలే పలుకుతున్నాయి. మణికట్టు తొలగితే స్వస్థత. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని వీళ్ళని తీసుకొని పోయి చెరసాల్లో వేస్తే పాట పాడితే ఏం చేశాడు? పాటలతో ప్రార్థన పాట పాడితే పాటలతో స్తుతించడం ప్రారంభిస్తే భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? నువ్వు పాడతావు sto sto అని. ఇక్కడుంటే కేక, బయటకు పోయి మాట్లాడమంటే నీదే నోరు. నువ్వు ఎక్కడైనా నీదే మీటింగు, ఎక్కడైనా నీ నోరే గెలవాలి. ఇక్కడ మాత్రం ఏం చేస్తావు? ఇక్కడ స్తుతించడానికి నోరు కూడా రాదు. పౌలు ప్రార్థన చేస్తే ఇదిగో చెరసాల్లో భూకంపం వచ్చేసింది, చెరసాలు బ్రద్దలైపోయినాయి. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడండి. ఏమన్నా తెలుసా? పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను నేను. పూర్వ స్థితి జ్ఞాపకం ఉంచుకున్నాడా? పౌలుని ఎందుకు దేవుడు దీవించాడో తెలుసా? ఇంకా పౌలు గురించి మీరు మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. ఇదే పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నా పరిస్థితి ఏందో తెలుసా? నేను ఎలా ఉన్నానో తెలుసా? ఇదిగో 14 రాత్రులు 14 రోజులు సముద్రంలో ఉండిపోయాడు. ఇదిగో ఓడ పగిలిపోయింది, పరిస్థితులు అల్లకొల్లాలమైనవి. దేవుడి కోసం బ్రతుకుతా ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. నా పూర్వస్థితి ఏందో తెలుసా మీకు? ఎప్పుడన్నా నువ్వు గుర్తుపెట్టుకున్నావా? నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? కనీసం చెప్పడానికి సిగ్గు నీకు, కనీసం గుర్తు చేసుకోవడానికి సిగ్గు నీకు, కనీసం దేవుళ్ళు అయ్యో నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు లేరని అడగడానికి సిగ్గు నీకు. నీకు కృతజ్ఞత లేదు, కృతజ్ఞత కానుక లేదు, లోబడే విధానం లేదు. మనకేం కావాలా? ఏం కావాలా? అన్ని స్వస్థతలే. మనకేం కావాలా? అంత ఆశీర్వాదమే. పిల్లగాడికి ఉద్యోగం కావాలా? ఉద్యోగం నుంచి వచ్చే దేవుని ట్యాక్స్ మాత్రం దీవెన కావాలా? మంచంలో పడుకో నువ్వు కోరుకునేది ఏందో తెలుసా? అయ్యా నన్ను దీవించాలి, నన్ను దీవించాలి, నన్ను దీవించాలి. నిన్ను దీవించటం కోసం ఒక సేవకుడు జీవితం పణంగా పెడతా ఉన్నాడు. నిన్ను దీవించటం కోసం దేవుడే లోకానికి వచ్చి శ్రమల పాలైపోయి సిలువ మీద రక్తాన్ని కార్చాడు. అసలు మన బ్రతుకుల కోసం అదే పౌలు అంటాడు, నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానంతా. ఎవడన్నా అన్నావా? ఎప్పుడన్నా అన్నావా? తగ్గించుకున్నావు ఎప్పుడన్నా? మన క్యారెక్టర్ ఏందో తెలుసా? పొగిడించుకునే వాళ్ళుంటే పొగిడించుకోవటం. అసలు నువ్వు మంచివాడవయ్యా, బాగా చేస్తున్నావు అంటే నేను ఎప్పుడు చేశానులయ్యా అనేవాడు తక్కువ. నవ్వటం, ఆ జనం చూసినప్పుడు నీ క్రెడిట్ కెపాబిలిటీ పెరగాలని చూస్తున్నావు, నీ పరిస్థితులు మారాలనుకుంటున్నావు. నువ్వు మార్చుకున్న స్థితి వెనకమాలున్నా నీ జీవితాన్ని ఎప్పుడైనా చూసావా? నీ భర్త మారినప్పుడు, నీ పిల్లలు ఎదురు తిరిగినప్పుడు, అదే మద్యపానానికి, అదే అప్పులకి, అదే దానికి బానిసత్వం అయినప్పుడు, ఆ తగువుల్లో, బాధల్లో, కోర్టు కేసుల్లో బహిరంగంగా నిన్ను జనం విమర్శిస్తుంటే ఆ యొక్క స్థితిలో సేవకుడు నీ ఇంటికి వచ్చి నేను హగ్గు చేసుకొని నీకు ప్రార్థన చేసిన విధానం మర్చిపోయావు. నువ్వు చేతనైతే ఏం చేస్తావు తెలుసా? విషాన్ని చిమ్మే పరికరాన్ని తీసుకొని తిరుగుతావు. నువ్వు లోబడట్లా. దేవుడు చెప్పాడు 420 సంవత్సరాల తర్వాత, రే మీరు మరిచిపోయారు కాబట్టి వీళ్ళను ఏలీముకి తీసుకెళ్ళండి. అక్కడికి వెళితే వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అక్కడికి వెళితే వీళ్ళ పరిస్థితి గుర్తుపెట్టుకుంటారు. మీకు తెలుసా? ఇదే సేవకురాలు ఎన్నిసార్లు ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో బాధలతో, ఎన్నో జనానికి లేక ఉపవాసం ఉన్న రోజులు ఉంటాయి. నువ్వు సేవకుడి దగ్గర, సేవకురాల దగ్గర ఎప్పుడన్నా అనుభవాలు నేర్చుకున్నావా? మనకు అనవసరం. మనం ఏం చేస్తాం తెలుసా? యాసకొచ్చిన షర్ట్ కానీ,
తీసుకొని వచ్చిన ఏదైనా సరే ఇంచుకొని నలగటానికి లేదు. మందిరానికి వచ్చేటప్పుడు మెరవకపోయినా పర్వాలా, మందిరం నుంచి పోయేటప్పుడు మెరిసే ఆత్మను తీసుకొని పోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు నీ డ్రెస్సు నీకున్నాయన్నీ దేవుడు చూడు. నీ లోపల హృదయం ఉందే, అది ఎంతవరకు కృంగిపోయింది, ఎంతవరకు ఉందనని. చాలా మంది చెబుతారన్నా నాకు అవమానం కలిగిందన్నా, నన్ను వాళ్ళు ఇట్టన్నారన్నా, నన్ను వీళ్ళు ఇట్టన్నారన్నా, నా పరిస్థితి ఏంటంటే పౌలు చెబుతున్నాడు పెంటాన్ని నువ్వెంత. ఇప్పుడు అన్నావు మాట. సరే మీలో పెంటలు చదువులు ఎత్తన్నా అనుకో, ఎత్తే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? అసలు ఎత్తండి అలాంటి వాళ్ళు. అబ్బా నేనెందుకు అవుతాను, నాకు తెలియదా? దేవుడు చెప్తున్నాడు, నిన్ను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే నీ విలువ జనం జీరో చేయాలి. యేసయ్య నిన్ను హెచ్చించాలి. ఆయన హెచ్చించాలంటే నువ్వు సైలెంట్గా ఉండాలి. ఆయన హెచ్చించాలంటే నువ్వు ఆశీర్వాదంలోకి రావాలంటే నువ్వు పూర్వపు స్థితే. నీకెవరు సహాయం లేనప్పుడు సేవకుడు అవ్వాలంటే అంత ఈజీగా జరిగే ప్రాసెస్ ఏమీ కాదండి. అవుతుందా? అవుతుందా? ఈజీగా రాత్రికి రాత్రి సేవకులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. సేవకుడు అవటానికి ఏముంటుందో తెలుసా? ఫస్ట్ దేవుడు లోబడుతున్నాడా, లోబడట్లేదా, ఎలా ఉన్నాడు? విశ్వాసి పూర్వపు స్థితి చూస్తే 15 సంవత్సరాలు వెనక్కబో నీ స్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. ఇదన్నా ఆలోచించండి. 20 సంవత్సరాలు వెనక్కబో నీ స్థితి ఏంది? దేవుడు మర్చిపోలా, దేవుడు దీవిస్తూనే ఉన్నాడు, నువ్వు మర్చిపోయావు. నువ్వు పూర్వపు దినం అనేది మర్చిపోతా ఉన్నావు. పౌలు అంటున్నాడు అందరితో సంబంధం లేదు నాకు, నేనైతే హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఏమండి ఆయన మాట్లాడతాడు, అద్భుతం ఏందో తెలుసా బాబు, నేను సమస్తాన్ని లెక్కేయట్లేదు. చాలామంది ఎలా బ్రతకాలయ్యా, నా జీవితం ఏంది, ఎలా బ్రతకాలి, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఈ మినిస్ట్రీని ఎలా నడిపించాలి, ఈ బాధలేనే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మొయ్యగలవనే దేవుడు ఎన్నుకున్నాడు, నువ్వు పెంచగలవనే నీకు బిడ్డలను దేవుడు ఇచ్చాడు, నువ్వు సర్దుకుంటావనే. లోబడే మనసున్న వ్యక్తిని ఎవరిని ఆశీర్వదించుకున్న దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. అదే పౌలు సంఘం విడిచి వెళ్తున్నప్పుడు ఇదిగో సంఘస్థులందరూ వచ్చి ఆరవటం మొదలు పెట్టారంట. ఆక్రందనలో ఆక్రోశాలతో, అయ్యా మా పరిస్థితి జనం అంటుంటే కొంతమంది యథార్థవంతులు ఏడుపులో నుంచి ఏడుస్తూ ఉన్నారు. మీకు తెలుసా, పరిశుద్ధులతో సహవాసం చేసేవారు చేతులు ఎత్తండి ఒకసారి. పరిశుద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట కూడా సేవకుడికి ఎదుగుదలకి ఏంది అంటే, చిన్న మాట కూడా పక్కన ఉన్నవాడు గమనిస్తాడు. 2-3 సార్లు నీ మాట తప్పిదం అయిపోతే, నీ మాట తడబడితే, నీ మాట అబద్ధమైతే దేవుడు నిన్ను ఇడిచిపెడతాడు. అంత ఈజీ కాదు సేవ. నీ ఇంటికి వచ్చాడా సేవకురాలు ఎప్పుడన్నా కన్నీరు కాచారని గుర్తుందా నీకు? ఎన్నోసార్లు వర్షమైనా, వరదైనా, బాధైనా, ఇబ్బంది అయినా, నీ కుటుంబానికి ఏదైనా జరిగిందంటే నీ వాళ్ళు రాకపోయినా కానీ సేవకురాలు వచ్చి నిన్ను ఓదార్చి, నీకు ప్రార్థన చేసి, నీకు నెమ్మది కలిగజేసి, నీకు ఆదరణ కలిగజేసే వాక్యాలు చెప్పే సమయం కేటాయించిన రోజులు మర్చిపోయావా? చాలామంది మర్చిపోతారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వచ్చిన ఒకసారి చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, అయినను ఏమేమి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ప్రైజ్ ది లార్డ్. నష్టం కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఇందాక ఒక సేవకుడు చెబుతున్నాడు, అన్నా నన్ను వాళ్ళు అన్నారా?
నీకు దీవెనే. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడడానికి నీకు సెలవు లేదు. తట్టుకునే ఓపిక, భరించే ఓపిక, నష్టాన్నైనా కష్టాన్నైనా దేవుడు చెప్తున్నాడు నడిపిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. పౌలుని మీరు చూస్తే అంటాడు అద్భుతం అండి, అద్భుతం. దెయ్యాలు పౌలు గురించి చెప్తా ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది. భూకంపం వచ్చింది. 19, 14 చదవండి ఒకసారి. యూదుడైన 19 అలాగు చేయిచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. ఎవరినంట? పౌలును కూడా గుర్తెరుగుదును అని మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దెయ్యం చెబుతుందంట నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. అంత శక్తివంతుడు, అంత పరిచర్య చేసినవాడు, ప్రభు కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నవాడు, చేతి రుమాలు కలిగిన, మణికట్టు కలిగిన, నడుస్తుంటే అదిగో స్వస్థతలు అద్భుతాలు జరిగిన వాడు, సమస్తాన్ని దేవుడి కోసం ఎంచుకున్నవాడు ఒక విషయంలో అంటాడు, నేను పెంటతో సమానంగా అన్నిటిని ఎంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడట్లా, నువ్వు పూర్వపు దినం జ్ఞాపకం ఉంచుకోవట్లా, నీ జరగని స్థితి జ్ఞాపకం ఉంచుకోవట్లా, నీ కుటుంబం అల్లకొల్లాలైనా నావలాగా మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవట్లా. ఎప్పుడన్నా జ్ఞాపకం ఉంచుకున్నావా? సేవకుడు పడుకున్నప్పుడు రెండు ఆలోచించాలి. నేను పడుకునేటప్పుడు 1-2 ఆలోచిస్తా. ప్రభువా, ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తాను, ఇప్పుడున్న స్థితి అప్పుడున్న స్థితి 2 నిమిషాల చూస్తాను. ఏం చేస్తాను తెలుసా? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. అయ్యా, నేను నిన్ను మర్చిపోలేదయ్యా, నువ్వు కూడా నన్ను మర్చిపోలా. నువ్వు మర్చిపోకుండా ఉండబట్టే నేను ఈ విధమైన ఆశీర్వాదాన్ని పొందాను. ఎప్పుడన్నా అడిగావా? కనీసం పంట పండితే ప్రార్థనకు రాని వాళ్ళు ఉన్నారు, డబ్బులు వస్తే ప్రార్థనకు రాని వాళ్ళు ఉన్నారు, ఆఖరికి డ్వాక్రా లోన్ వచ్చినా కానీ అయిపోయిందాక ప్రార్థనకు రాని వాళ్ళు ఉన్నారు, డబ్బు కనబడితే ప్రార్థన మానేసే వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీకు ఇదే హెచ్చరిక. నీ చేతిలో ఉన్న డబ్బు శాశ్వతం కాదు, నీతో ఉన్న బలగం శాశ్వతం కాదు, నీ వాళ్ళు శాశ్వతం కాదు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో పూర్వపు స్థితి జ్ఞాపకం ఉంచుకొని ప్రభువు దగ్గరికి వస్తే ఆ ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను వృద్ధి చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలిము నుంచి ప్రయాణమయ్యారు, దాటుకుంటూ వెళ్ళిపోయారు, కనాను దేశానికి చేరారు. ఇదిగో వినండి, ఏమండి, దేవుడు ఎలా దీవించాడంటే ఒక్క ఆయన సంతానానికి ఒక దేశమే ఇచ్చేసాడు. ఆమేన్ చెప్పండి. ఇవాళ నీకేమి ఇవ్వాలి దేవుడు? ఏమి ఇవ్వాలా? పరిచర్యలో నటన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పరిచర్య చేయకుండా చేసాం అయిపోయింది ఓకే డన్ అనేవాళ్ళు ఉంటారు. మీకు తెలుసా, కూర్చొని పోయే నీకన్నా ఆ మ్యాట్ తుడిచేవాళ్ళు, లేచిపోయా నీకన్నా అసలు ఏంది అక్కడ నేనేం చేయాలి, నా దేవుడి కోసం నేను ఎంత కష్టపడాలి, ఆ పరిచర్యాన్నే దేవుడి గురించి ఆలోచించిన వాడిని దేవుడు తొందరగా పట్టించుకుంటాడంట. ఆమేన్ చెప్పండి. ఇవాళ మన స్థితులు మారిపోతున్నాయి, మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన బ్రతుకులు మారిపోతున్నాయి. ఒక ఆయన అయితే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదే మాట చెప్పిన దావీదు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదు, ఈ
దండువారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. ఆమేన్ చెప్పండి. పౌలేమో అన్నిట్లో తగ్గించుకొని నేను పెంటతో సమానం అన్నాడు, పూర్వపు స్థితి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, ఇదే దావీదు పూర్వపు స్థితి జ్ఞాపకం ఉంచుకుంటున్నానయా అని 143వ కీర్తన 5వ వచనంలో చెబుతూ ఈయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? కత్తి చేతైనా ఈట చేతైనా నీ బలం చేతైనా కాదు, ఈ దండు వాళ్ళందరూ తెలుసుకోవాలంటే యుద్ధం యెహోవాదే. ఎప్పుడన్నా అన్నావా? మీలో చాలామంది మరిదాస్ దగ్గరకు అమ్మగారు వాళ్ళ దగ్గరకు వచ్చి, అన్న ఎట్టగడ కష్టపడ్డానన్న, సంపాదించానన్న, ఇల్లు కట్టానన్న, పిల్లలు చదివించానన్న అంటారు. ఈ దావీదలా అంట్లా. దావీదు ఏమంటున్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆమేన్ చెప్పండి. యుద్ధానికి ఏ విధంగా సిద్ధపడ్డాడు తెలుసా? ఎలా సిద్ధపడ్డాడు? ఒకానొక టైంలో అన్నలు ఏం మాట్లాడారో చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఈ చిన్న మంద ఎవరు వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును. ఏనండి, ఎవరెవరో తెలుసా? ఎలియాబు, అబీనాదాబు, షమ్మా. దావీదు ముగ్గురు అన్నలు సౌలు వెంట సైన్యంలో ఉన్నారు. దావీదు చూడటానికి వెళ్తే చాలా మంది కృంగిపోతా ఉంటే వాళ్ళతో అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, అసలు సున్నతి లేని వాడంతా. మాట్లాడుతుంటే అన్నలు ఏం చేస్తున్నారు తెలుసా? నీ గర్వపు హృదయం, నీ చెడు హృదయం, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నీకు చిన్న మంద. నీకు అర్థమైందా? సొంత అన్న మాట్లాడుతున్నాడు, నువ్వు చిన్నాడురా, నీకు అసలు ఏమీ లేదు. చాలా మంది థమ్సప్ అన్నారని చాలా మంది చాలా 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 బాధలు పడుతూ ఉంటారు. అసలు చిన్నవాడని నిన్నెవరన్నా అన్నారా? నీ వల్ల కాదన్నారా? నువ్వు చేయలేవన్నారా? దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు మర్చిపోకూడదు అంటాడు. ఇదిగో వచ్చాడు అంటున్నాడు. ఈ ఫిలిష్తీయుడిని బట్టి 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా అన్నలు నన్ను తక్కువ చేశారు, అందరు నన్ను తక్కువ చేశారు, నా పూర్వ స్థితి నా జ్ఞాపకం ఉంది. రాజు అంటున్నాడు, రాజుతో చెబుతున్నాడు, నేను ఎలుకబంటిని చంపేశా, సింహాన్ని చీల్చేశా, నా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు, మీరు అనుమతి ఇవ్వండి. ఎందుకో తెలుసా? పూర్వపు స్థితి గుర్తుపెట్టుకున్నవాడికి ధైర్యం ఎక్కువ, నువ్వు మొదటి స్థితి గుర్తుపెట్టుకున్నవాడికి బలం ఎక్కువ. నీ పూర్వపు స్థితిలో నీ మొదటి పరిచర్య, నీ మొదటి జీవితం, నువ్వు లేని స్థితిలో నువ్వు పడ్డ ఇబ్బందులు గుర్తుపెట్టుకున్నవాడికి ధైర్యం ఎక్కువ. ఆమేన్ చెప్పు. అసలు ఏ విషయంలో రాజీ పడకూడదు. ఎవరన్నా నిన్ను కృంగదీయాలని చూస్తే, ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, సొంత అన్న అంటున్నాడు, నీది చిన్న మందిరా అంటే. దావీదు స్టేజ్ ఏందో తెలుసా? చాలా చిన్న గొర్రెల మంద కాసుకునేవాడు. అరణ్యంలో దావీదునే తండ్రి గుర్తించలేదు, దావీదునే తల్లి గుర్తించలేదు, అన్నల లెక్క చేయలేని పరిస్థితిలో ఉన్న అతన్ని దేవుడు పంపిస్తే 40 దినాలు ఫిలిష్తీయులో గొల్యాతు లాంటి తిడతా ఉంటే అందరూ చూస్తూ ఊరికుండిపోయారు. దావీదు వచ్చాడు. రోషం ఉండాలి నీకు. నువ్వు మరిచిపోకుండా నీ పూర్వపు స్థితి ఉంటే, నీ మొదటి దినాలు మర్చిపోకుండా ఉంటే, నీ రోషం 100 అంతలు అవుతుంది, నీ రోషం పెరుగుతుంది. నువ్వు ప్రభు కోసం రోషం కలిగి ఉండాలా. ఇప్పుడు రోషం కలిగి యుద్ధానికి ఏ విధంగా సిద్ధపడ్డాడు తెలుసా మీకు? చూడండి, కింద చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని
తన యొద్ద ఉన్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ప్రైజ్ ద లార్డ్ ఎట్టబోయాడు తెలుసా నా పరిస్థితే దీనమయ్యా అన్నాడు. ఒకప్పుడు అంటాడయ్యా, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీది, అసలు నేను ఎలాంటి వాడిని. నీకు దగ్గర డబ్బులు లేనప్పుడు, నువ్వు అప్పులు పాలైపోయినప్పుడు, కనీసం ఇల్లు లేనప్పుడు, కనీసం తలదాచుకోవడానికి చిన్న స్థలం లేనప్పుడు, ఉద్యోగమే లేనప్పుడు, పరిస్థితులే మారినప్పుడు, ప్రణాళికలే లేనప్పుడు ఆ విషయాన్ని మర్చిపోతున్నావా? దావీదు అది గుర్తుపెట్టుకుంటున్నాయా, అసలు నేను ఇంతగా హెచ్చించబడ్డానంటే ఈ హెచ్చింపు చూడట్లో దావీదు అసలు నేను మొదటి స్థితిలో ఉన్నప్పుడు ఇంతగా నన్ను హెచ్చించడానికి అసలు నేను ఏ పార్టీ వాడినే, నా కుటుంబం ఏ పార్టీది అన్న ఆ దావీదు మాట్లాడుతున్నాడు. లోయలోకి వెళ్ళాడట. ఆమె చెప్పండి. ఏటి లోయలో చూడటం ప్రారంభించాడు. కింద బ్రతుకు చూడటం ప్రారంభించినోడికి పైకి ఎక్కటం ఈజీయే, కింద చూడటమే కష్టం. కింద ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు దీన స్థితిలో ఉండటమే కష్టం. పైకి రావడం చాలా ఈజీ. హెచ్చిస్తే దేవుడు ఇదిగో రాత్రికి రాత్రి రాజులైన వారు, ప్రధానులైన వారు, యాజకులైన వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. ఇను ఏటి లోయలో చుట్టం ప్రారంభించాడు. ఏటొట్టుకు వెళ్ళాడు. లోయలో నుంచి 5 నున్నని రాళ్ళు. ఎలా ఉండాలి నీ జీవితం ఎలా ఉండాలి? యుద్ధానికి సిద్ధపడ్డాడు. దావీదు అన్నాడు, దేవుణ్ణి ముందు పెట్టాడు, యుద్ధం యెహోవాదే అన్నాడా? ఇప్పుడు దానికి ముందేం చేస్తున్నాడు తెలుసా? 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, చిక్కములో వేసుకున్నాడు, ఒడిశాల తీసుకున్నాడు, సిద్ధపాటు కలిగాడు, వెళ్ళాడు. ఈ నున్నని రాయి పెట్టి ఒడిశాల పెట్టి యుద్ధం యెహోవాదని బలంగా కొట్టడం ప్రారంభించాడు. గురి చూశాడు. ఆ గురి ఎవరైందా అంటే ముందు దేవుణ్ణి పెట్టాడు. దేవా, యుద్ధం నీదని చెప్పాను, యుద్ధం చేసేది నువ్వు అని చెప్పాను, ఈ కుటుంబాలు నడిపించేది నువ్వు అని చెప్పాను, ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడాల్సింది నువ్వు అని చెప్పానయ్యా. ఇక నా బలం పని చేయకూడదు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడన్నా మీ బలం పనిచేసిందా? ఎప్పుడన్నా మనం పనిచేసామా? ఓడిపోతాం. దేవుని బలం పనిచేయాలా? దేవుని బలం పనిచేస్తే, దేవుడు నీ ముందుంటే, దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే, ఆ దేవుడి కోసం నువ్వు ఉంటే, దేవా అన్నావా, ఒక్కటే యుద్ధం దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది నున్నగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమన్నా అడ్డొత్తి చెక్కుకోవడం ప్రారంభిస్తారు. చెక్కితేనే నున్నగా ఉంటుంది. మొలకలు మొలిస్తే, గర్వం వస్తే, పరిస్థితులు మారితే, ఇష్టానుసారంగా జీవిస్తే నీ మాట పనిచేయదా? నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు తగ్గింపుతో నున్నగా తయారవ్వాలి. అడ్డం వచ్చిన ప్రతి ఆలోచన చెక్కుకోవాలి. అడ్డం వచ్చిన ప్రతి కొమ్మని చెక్కాలి. మనసులో పెరుగుతున్న ప్రతి దురాలోచన చెక్కేయాలి. ప్రతిదీ చెక్కాలా? ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నువ్వు నున్నగా ఉంటే, నీ దగ్గర ఒడిశాలు ఉంటే, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయటం ప్రారంభిస్తే యుద్ధము యెహోవాదే అన్నాడు. ఏమయ్యాడు? పౌలు అంటాడు, నేను గురువు యొద్దకే పరిగెడుతున్నాను. ఎక్కడ పరిగెడుతున్నాడంటే, దావీదు గురి ఎవరు? ఇప్పుడు దావీదు యుద్ధంలో గురి ఎవరిని చేసుకున్నాడు? యుద్ధం యెహోవాదే అంటే ఎవరు?